నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలు, అదేవిధంగా తెలంగాణలో ప్రధానంగా హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూల్చే ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షులు కే పాల్ గారు ఉన్నారు. అన్ని విషయాలు అడుగుదాం. సార్ నమస్తే. ప్రధానంగా తెలంగాణలో హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను కూలుస్తూ ఉన్నారు. గత కొద్దిసేపటి క్రితమే ఎన్కన్వెన్షన్ కూడా పూర్తిగా నేలమట్టం చేశారు. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? హైడ్రా ద్వారా అవినీతి కట్టడాలను కూల్చడం అన్నది కరెక్ట్ డెసిషనే. అయితే ఎవరైతే వారు డబ్బులు అడిగితే వసూలు ఇవ్వట్లేదన్న వాళ్ళు కూర్చుతున్నారని ఆరోపణలు నేను 30 డేస్లో ఇన్వెస్టిగేషన్ చేయిస్తా. కాంగ్రెస్ పాలనలో కూడా గొప్ప అవినీతి జరిగాయి. అంతవరకు ఎందుకు? ఒక 10 పెద్ద ప్రాపర్టీలు నాకు తెలిసినవి ఉన్నాయి. ఇల్లీగల్గా రాజశేఖర రెడ్డి టైంలో ఇచ్చిన కృష్ణ ఫాదర్కి ఎగ్జాంపుల్, కృష్ణకి మహేష్ బాబు ఫాదర్కి. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చాలామంది పేర్లు చెప్పను ఇప్పుడు, ఇన్వెస్టిగేషన్ అయినంత వరకు. వాళ్ళ కట్టడాలు కూడా కూల్చాలి, లేదంటే నేను పిల్లేసి రేవంత్ రెడ్డికి, సీఎంకి, గవర్నమెంట్కి నోటీసులు పంపించి 10లో 10 కేసులు గెలిచాం కదా, అదేవిధంగా అవి కూడా కూల్చుతాం. ఒకటి కూల్చినప్పుడు ఇతర కూడా కూల్చాలి అవినీతి కట్టడాలన్నీ. అదర్వైజ్ ఆర్టికల్ 14 ఈజ్ వైలేషన్ ఈక్వాలిటీ. అందరికీ ఈక్వల్ జడ్జ్మెంట్ కోర్టులు ఇవ్వడానికి ఉన్నాయి. అది నా స్టేట్మెంట్ ఆ విషయంలో. సార్ ప్రధానంగా గతంలో అప్పుడే పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వాన్ని తప్ప, అధికారులకు తప్ప, ఇప్పుడు కూలుస్తున్న ఈ హైడ్రాది తప్ప, ఎవరిది తప్ప అంటే మీరు ఏం చెప్తారు? అందరిది తప్పే. ముందు ఇల్లీగల్ ల్యాండ్లో భూ కబ్జాలు చేసింది, లేదా ఒక పార్కునో పాండునో ఒక సొసైటీకి లేదా ఆ కమ్యూనిటీకి సంబంధించిన ల్యాండ్ని వీళ్ళు కబ్జాలు చేయడం, డబ్బులు ఇచ్చి ఆఫీసర్లు మేనేజ్ చేయడం, ఖాళీగా ఉందని కలెక్టర్లు, ఐపీఎస్లను మేనేజ్ చేయడం, పొలిటీషియన్లు, ముఖ్యమంత్రులు మేనేజ్ చేసి దోచుకోవడం వాళ్ళది తప్పు. రెండోది కట్టడం కట్టిన వాళ్ళది తప్పు. 3 పర్మిషన్ ఇచ్చిన వాళ్ళది, పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళది తప్పు. 4 కోర్టుకి వెళ్ళకుండా స్టే తెచ్చుకోకపోవడం కట్టిన వాళ్ళది తప్పు. అదే నేనైతే ఈ కన్స్ట్రక్షన్ కూల్చకుండా ఆపేయగలను. స్టే తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేయించు, అందరి కట్టిన తర్వాత అందరి కూల్చిన తర్వాత మా కూల్చని చెప్పు. మీకు బుద్ధి లేకపోతే నా దగ్గరికి రండి సలహాలకి. సో ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా, మనల్ని మోసం చేయడానికి. ఈ 2 కులాలు, ఈ 2 కుటుంబాలు ఏదో పెద్ద వీరులు శూరులు అనిపించుకోవడానికి చేస్తున్న డ్రామా. 60% ఉన్న మన బీసీలు ముఖ్యమంత్రి కాకుండా, 16% ఉన్న మన దళితులు ముఖ్యమంత్రి కాకుండా, ఎందుకంటే నేను బీసీ కాపు దళితుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను కనుక చెప్తున్నా, 20% ఉన్న క్రిస్టియన్స్ని ముఖ్యమంత్రి కాకుండా 3%, 5% ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అవ్వడానికి, 1/2% ఉన్న వాళ్ళే ముఖ్యమంత్రులు అవ్వడానికి ఈ డ్రామాలు ఏదో పెద్ద నీతి కార్యాలు చేస్తున్నట్టు. రైట్ సార్. ఇక ఏపీ విషయానికి వస్తే ప్రధానంగా పెద్ద ఎత్తున ఒక వార్త మాత్రం అంటే తెర మీదకి వచ్చింది. ఈ ఏదైతే ఈవీఎంల ట్యాంపరింగ్ సంబంధించి నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? అక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఈవీఎం ముఖ్యమంత్రి. ఈవీఎంల ద్వారా గెలిచాము అని ఒక స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్ ఇవ్వడం, ఈవీఎం మహిమ ప్రజల మహిమ అని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. లేకపోతే పవన్ కళ్యాణ్ 5 పార్టీలతో ఉన్న ఆయన 2019లో సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన, జేడీ లక్ష్మణ్ 5-6% ఓట్లు రావడం ఏంటి? ఇప్పుడు 50,000 లక్ష మెజారిటీతో 21లో 21 గెలడం ఏంటి? అమెరికాలో దొంగతనం చేసినప్పుడు మాస్కులు వేసుకుంటారు, ఇండియాలో మాస్కులు వేసుకోకుండానే వీళ్ళు దొంగతనాలు చేస్తారు, మోసం చేస్తారు. అడ్డగా దొరికిపోబట్టే ఈ బుధవారం, ఇవాళ శనివారం కదా, బుధవారం ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈవీఎంల ద్వారా పేరు ఊరు లేని భరత్ అని కుర్రాడు ఉన్నాడు విశాఖపట్నంలో, నాకు వ్యతిరేకంగా పోటీ చేసిన ఆయన. ఎలాగ ఈవీఎంల ద్వారా గెలిచి నరేంద్ర మోదీ కంటే 10 రెట్లు 5 రెట్లు మెజారిటీ ఎలాగొచ్చింది? నరేంద్ర మోదీ 180,000తో ఓడిపోతే
బీజేపీకి మద్దతు ఇచ్చిన క్యాండిడేటు 9,09,000 ఓట్లు రావడం ఏంటి, నాకు 7,000 రావడం ఏంటి? మా కోఆర్డినేటర్లో 52,000 మంది. క్రిస్టియన్ ఓట్ బ్యాంకే బీసీ, ఆయన కమ్మ 3% కూడా లేరు. పురంధేశ్వరి ఎన్టీఆర్ కూతురికి 36,000 ఓట్లు రావడం ఏంటి? ఆయనకి 9,07,000 ఓట్లు రావడం ఏంటి? పురంధేశ్వరి సీనియర్ మోస్ట్ లీడర్. ఇదేంటంటే ఇదంతా ఈవీఎంలని దొరికిపోయారు అడ్డగాన. మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయా రావా? కానీ అక్కడ చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిపోయారు, ఖజానా ఖాళీ అని. ఈవీఎంల ద్వారా ఎలక్షన్ అయిందని నేను 10 రుజువులు పెట్టాను. ఎలక్షన్ కమిషన్కి 2018-19లో రుజువులతో రుజువు చెప్పించారు. అప్పుడు అరోరా అని మంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒప్పుకున్నాడు కూడా, బ్యాలెట్ పేపర్లే మంచిదని. ఈ రాజీవ్ వచ్చిన తర్వాత ఇదంతా ప్యాకేజీల ద్వారా రాజీవ్ కుమార్ కలడానికి కూడా భయపడుతున్నాడు నన్ను 2018-2022లో కలిసి. ఎలక్షన్ కమిషన్ మీదనే ప్రధానమైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నిజంగా ఇది అంటే వ్యవస్థల్ని మేనేజ్ చేసే అంత పరిస్థితి ఉంటుందంటారా? అరే వ్యవస్థలు వాళ్ళ దేశాన్ని నడుపుతుంది మోదీ మీడియా, మోదీ మాఫియా, మోదీ ఎవరైతే వ్యతిరేకంగా నిలబడతారో సిబిఐ, ఐటీ. ఇప్పుడు కవితకు బెయిల్ ఎందుకు రావట్లేదు? నువ్వు బీఆర్ఎస్ వెళ్ళి బీజేపీలో మద్దతు లేదా ఒప్పందంతో విలీనం చెయ్యి, రాత్రి మీద బెయిల్ వచ్చేస్తుంది. బెయిల్ రాని వాళ్ళు కేజ్రీవాల్ అంటూ లోపట ఉంటారు, ఒప్పందం అయిన వాళ్ళు బయట ఉంటారు. బీజేపీలో ఎంతమంది చేరిపోయారు? 3,000 కోట్లు 30,000 కోట్లు దోచుకున్న వాళ్ళు. అదానీ అంబానీకి అలాంటి వాళ్ళకి 25 లక్షల కోట్లు రుణమాఫీ చేయడం ఏంటి? స్టూడెంట్ లోను 2 లక్షలు రుణమాఫీ చేయరే, రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేయరే ఇప్పుడున్న రాజకీయ నాయకులు. 25 లక్షల కోట్లు అంటే తెలంగాణ బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 10 సంవత్సరాల బడ్జెట్. వాళ్ళేమో అంబానీ కొడుకు పెళ్ళికి 5,000 కోట్లు ఖర్చు పెడతాడు. నరేంద్ర మోదీ వెళ్ళి అక్కడికి డ్యాన్సులు వేస్తాడు. అప్పుడు ఇవాంకా వచ్చి ఇక్కడ కేసీఆర్ కేటీఆర్తో డ్యాన్సులు వేసినట్టు మోదీతో. ఇవన్నీ తెలిసినయే. మూర్ఖులు తప్ప బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడున్న ఏ పార్టీలకి ఓట్లు వేయరు. మూర్ఖులు తప్ప స్టూడెంట్లు ఎవరికి మద్దతు ఇవ్వరు. మూర్ఖులు తప్ప డబ్బులకి ఎవడు అమ్ముడుపోరు. ఎందుకంటే లక్షల కోట్లు అప్పు తీర్చి అధికారంలో రావాలంటే ఓన్లీ ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం ఇప్పుడున్న పార్టీలకి. రైట్ సార్. అంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ సమ్మిట్ పెట్టి, ఇక్కడ సమ్మిట్ ద్వారా చాలా నిధులను కూడా సేకరించి ఇక్కడ ఉన్న వారందరికీ మీరు సాయం చేస్తామని అన్నారు. ఎప్పుడు హైదరాబాద్లో సమ్మిట్ పెట్టబోతున్నారంటే? కేసీఆర్ గారు పెడతానన్నారు, 10 సంవత్సరాలు డ్రామా ఆడారు, పెట్టలేదు, చిత్తుగా ఓడిపోయారు. ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చారు, తాజ్కృష్ణకి వచ్చారు, చారిటీ సిటీకి వచ్చారు, కాళీయేలు పట్టుకున్నారు. మంచి ఆయన, పదవి రాగానే గర్వం. రేవంత్ రెడ్డి తమ్ముడు 3 రోజుల ముందు సీఎం అవ్వకముందు వచ్చాడు. మీ మద్దతుతోనే మనం తెలంగాణ అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దామని చాలా గౌరవంగా. ఆ తర్వాత నేను డిసెంబర్ 13 ఆయన ఇంటికి వెళ్ళాను. జనవరి 29ని సెక్రటరీకి రమ్మంటే అక్కడికి వెళ్ళాను. ఫిబ్రవరి 10ని అసెంబ్లీకి రమ్మంటే నేను లైఫ్లో అసెంబ్లీకి వెళ్ళను, పార్లమెంట్లో ప్రపంచం అంతా స్పీచ్లు ఇస్తాను, ఆయన కొరకు వెళ్ళాను. నేను రానని చెప్పి జైపాల్ రెడ్డికి ఉంటుండగానే ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు 9 నెలలు అయింది, మళ్ళా 1,000 కోట్ల అప్పు, లక్షల మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. రేవంత్ రెడ్డి టోటల్ ఫెయిల్ అయిపోయాడు. వడ్డీ కట్టలేకపోతున్నాం, ఛానల్లో ఆయనే చెప్పాడు 30,000 కోట్లు కడుతున్నాం, వడ్డీయే కట్టలేకపోతాం. ఎందుకు? రేవంత్ రెడ్డి తమ్ముడు నువ్వు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, మోదీ మార్గంలోకి వెళ్తే, నువ్వు వాళ్ళ వల్ల వైఎస్ఆర్ మార్గంలోకి వెళ్తే వాళ్ళ వల్లే ఫెయిల్డ్ సీఎం అయిపోతావు. లేదా దైవ సన్నిధిలో నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఈ 9 నెలల్లో 900 కంపెనీలు తెద్దాం కదా, పోను ఒక 90 కంపెనీలను తీసుకొద్దాం కదా, పెద్దలందరినీ నీకు పరిచయం చేద్దాం కదా. నీ పేరు ఎవరికి తెలీదు, నా పేరు తెలియని వాళ్ళు లేడు. 2,981 బిలియనీర్లకి, ట్రిలియనీర్లకి, కంపెనీలకి, ఓనర్స్కి. అందుకే కదా ఇన్నిసార్లు మనం కలిసే మాట్లాడాం. మరి జైపాల్ రెడ్డి ఆపుతున్నాడా, చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడా, మీ సోనియా గాంధీ ఆపుతుందా, లేదా నువ్వే అరే బాబు పాల్ గారితో ఉంటే నా అవినీతి జరగదని అవుతున్నావా? నాకైతే అర్థం అవట్లేదు. ఇప్పటికైనా లేట్ లేదు, నువ్వు రమ్మంటే ఇవాళ వస్తా, నన్ను నేను తగ్గించుకొని నువ్వు వచ్చినా పర్వాలేదు. లేదా నువ్వు వరస్ సీఎంగా మిగిలిపోతావు. ఎందుకంటే నా 60 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణలో, 4 కోట్ల జనాభా,
ఒక కోటి కుటుంబాలకు తినడానికి తిండి, కోటి మందికి తిండి లేదు, కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి, కోటి రైతు కుటుంబాలను ఆదుకునేవాడు లేడు. నువ్వేదో కొన్ని వేల మందికి రుణమాఫీ చేయడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ అప్పులు తెస్తున్నావు, వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నావు, 1,00,000 2 లక్షలు రుణమాఫీ చేసి ₹1,00,000 అప్పు నువ్వు కూడా వాళ్ళకి కేసీఆర్ లాగే క్రియేట్ చేస్తే లాభం ఏంటి? దర్ ఈస్ అన్ ఎకనామిక్ పాలసీ. వై గద్దర్, ద సీనియర్ మోస్ట్ లీడర్ ఇన్ తెలంగాణ, did not join BJP, BRS and Congress and joined our party? Because he knows the plan of action we have, a clear crystal vision to develop the state of Telangana, Andhra Pradesh and India. Please, let us join hands together. CM Revanth, I am coming to you through this media because your Jaipal Reddy is not answering the calls and not arranging our meetings. Therefore, I am urging you. Otherwise, you will be damned according to the word of God when you break a promise. See it. Whatever I said about YSR, KCR, KTR, Congress, Chandrababu, Jagan have been fulfilled, and everyone else. It's a God's word. It's a God's warning. సార్, చివరిగా చెప్పండి, మీ అంచనా ఏంటి? అసలు కవిత అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు బయటకు వస్తుందంటారా, రాదంటారా? ఎట్లా జరగబోతుంది? లైఫ్ లాంగ్ ప్రెజర్లో ఉండదు కదా, ఏదో డీల్ జరుగుతుంది, బయటకు వస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కేఏ పాల్ గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడ సమిట్లు పెట్టాలి. అదేవిధంగా ఏపీలో ట్యాంపరింగ్కి సంబంధించి ఖచ్చితంగా అక్కడ ట్యాంపరింగ్ జరిగింది ఈవీఎంలది. ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారానే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పరిపాలన వచ్చిందంటూ కూడా కేఏ పాల్ చెప్తా ఉన్నారు.